శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనం మన చుట్టుపక్కల చైనా వాళ్ళున్నా నమ్మం. బంగ్లాదేశీయులున్నా నమ్మం. అండ్ కొద్దో గొప్పో శ్రీలంకన్స్ అంటే సగం నమ్ముతాం, సగం నమ్మం. అండ్ పాకిస్తాన్ అంటే ఆబ్వియస్లీ 100% వాడు మంచోడైనా నమ్మం. అది ఖచ్చితంగా అంతే, అసలు ఉండనివ్వం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా కొంతమందిని మనం అమ్మో అని భయపడతా ఉంటాం. కానీ చిన్నప్పటి నుంచి చెప్తున్న ప్రతి ఒక్కరు నేపాలీ వాళ్ళని ఎప్పుడు కూడా అసహించుకోవాలా. నేపాలీ వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బందిగా చూడలా. చాలా ఇదిగా మనలో పాటు కలుపుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అర్ధరాత్రులు బుర్కాల్లాగా నేపాలీలు ఉండేవాళ్ళు. అంత బాగా ఓన్ చేసుకున్నాం. 5దో 10దో ఇచ్చేవాళ్ళం. ప్రతి ఇంటికి సెక్యూరిటీ కావాలంటే ముఖ్యంగా నేపాలీ అయితేనే బాగుంటుంది అని అనుకునేవాళ్ళు. ఎందుకంటే రాత్రులు మేల్కొని ఉండేది వాళ్ళే, మనందరికీ తెలిసిందే. ఈ రకంగా చూసుకుంటే చాలా మట్టుకు వాచ్మెన్స్గా, సెక్యూరిటీ గార్డ్స్ పొజిషన్లో అపార్ట్మెంట్స్ అయినా, పెద్ద పెద్ద బంగ్లాలైనా వీళ్ళే నేపాలీలే ఉండేవాళ్ళు. అంటే అంతగా నమ్మేవాళ్ళం. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనది శ్రీరాములు అత్తిల్లు అయితే సీతమ్మ దేవి నేపాల్ పుట్టిల్లు, అట్లా. అంటే అంత బాగా క్లోజ్ మనకి. అట్లాంటిది ఏంటో మరి ఈ మధ్య తరచూ ఈ ప్రమాదాలన్నీ చూస్తుంటే నేపాల్ వాళ్ళే చేస్తున్నారు. భయం వేస్తుంది సడన్గా చూస్తూ ఉంటే. మొన్న ఒక నేపాలీ కపుల్ చేసిన దారుణం మనం ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్. ఒక నేపాలీ ముఠ తిరుగుతూ ఉంది. వాచ్మెన్కి మత్తుమంది ఇచ్చారు, లోపలికి వెళ్ళారు. ఇంట్లో ఉన్న బంగారం, నగలు, వజ్రాలు అన్నీ దొంగతనం చేసుకొని బయటకు వచ్చారు. ఇంట్లో వాళ్ళు ఏంటి, అరే ఒక సెక్యూరిటీని పెట్టాం కదా అని చెప్పేసి చాలా ధైర్యంగా టూర్స్కి వెళ్తారు లేదా బయటికి వెళ్తారు. బట్ ఇక్కడ జరిగింది ఏంటి, వాళ్ళు ఇలా చేశారు. కానీ ఎక్కడ జరిగింది ఈ సిట్యువేషన్ అంటే జూబ్లీ హిల్స్ నడిపోతున్న మన నందగిరి హిల్స్లో. నందగిరి హిల్స్ అంటే ఒకప్పుడు సైలెంట్గా ఉన్న, ఇప్పుడు ఎంత హడావిడి ఉంటుందో చెప్పన. మన ఫిలిం నగర్ దగ్గర యూటర్న్ చేసుకొని జర్నలిస్ట్ కాలనీ నుంచి అక్కడి నుంచే రావాలి. అండ్ అక్కడ కూడా వదలదు. నందగిరి హిల్స్ అంతా తిరిగి మళ్ళీ ఫ్లైఓవర్ కింద యూటర్న్ చేసుకొని అలా బాలయ్య గారి ఇంటి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అంటే అయినా ఫిలిం నగర్ దగ్గర మొదలు పెడితే యూటర్న్, నువ్వు మళ్ళీ బాలయ్య దగ్గర ఇంటి దగ్గర ఎగ్జిట్ అవ్వడానికి 1/2 అవర్ పడుతుంది. అంత రద్దీ ఉంటుంది. అంత రద్దీ ప్రాంతంలో కూడా అంతమంది తిరగగా డే అండ్ నైట్ కూడా అంత ధైర్యంగా నందగిరి హిల్స్లో ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంటే చాలా దారుణం. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు వీళ్ళు. అండ్ మొన్న ఆ ఇన్సిడెంట్, రేపు ఇంకో ఇన్సిడెంట్, అంతకుముందు ఇంకో ఇన్సిడెంట్. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే కావాలనే ఒక ముఠ ఇండియాలో తిరుగుతుందేమో. వీళ్ళ మెయిన్ టాస్క్ ఇదే. అందరి ఇళ్ళలో ఒక డేట్ పెట్టుకొని, ఇల్లో లేకపోతే ఇంకేదో ఆఫీసో వాటెవర్ దోచేసుకొని ఈ టీం అంతా ఒక దగ్గర కలిసి ఆ రూట్లో దేశం వదిలేసి వెళ్ళిపోతారేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వాడు మన దగ్గరకు వచ్చి ఏమైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనుకోండి, వాడు అక్కడికి వెళ్తే మనం పట్టుకోవడం కష్టం. మనం అడిగినా సరే వాళ్ళు ఏంది ఇవ్వరు. అబ్బే చిచి అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర అంటారు. ఏమో మరి నేపాలీలో కూడా ఈ మధ్య ఏదైనా ట్రెండ్ అయిందా, ఆర్థికంగా నిలదొక్కోవట్లేదని చెప్పేసి పక్కనే ఉన్న ఇండియా మీద దండయాత్ర చేస్తున్నారా? 100% అండి. మన వాళ్ళు కూడా ఆంధ్రాస్ నుంచి వచ్చి కింద అపార్ట్మెంట్ కింద మొగుడు ఇస్త్రీ చేసుకుంటూ ఉంటే మనందరికీ వాళ్ళ ఆవిడ అందరి ఇళ్లలో పనిచేసేది. పైగా వీళ్ళే అతను ఎవరో ఒకరు రోజు కార్లు తుడిచేవారు. అలా వాళ్ళ కాలక్షేపం అయ్యేది. బట్ ఈ మధ్య వాళ్ళని పెట్టుకోకుండా ఇంకా సేఫ్, సెక్యూర్డ్ అది ఇదని నేపాల్ వాళ్ళని పెట్టుకుంటున్నారు. వాళ్ళని పెట్టుకున్నా కూడా నేపాల్ వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళంటే అంత నమ్మకం. రాత్రంతా కంటి కింద కునుకు లేకుండా ఉంటారు, మేల్కొంటారు, ఎవడొచ్చినా ఆరాధిస్తాడు, ఇలాంటివన్నీ. బట్ ఈరోజు వాళ్ళే మనకి గొంతుకి ఏదో అయిపోయారు. ఎవరినైనా సరే పని మనుషులుగా పెట్టుకున్నప్పుడు, వాచ్మెన్లుగా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బయోడేటా తీసుకోండి. అండ్ అలాగే అంతకుముందు ఓ 10 ఏళ్ళుగా అట్లీస్ట్ ఇండియాలో తిరిగిన అనుభవం ఉంటే పెట్టుకోండి, బెటర్ కదా. ఎందుకంటే కొత్తగా అప్పుడే ఫ్రెషర్గా దిగినోడు, వాడికి ఏంటో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో. వాళ్ళ భాష రాదు, వాడా నేర్చుకోవడానికి కొన్నేళ్ళు పడుద్ది. అలా నేర్చుకొని స్థిరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇమీడియట్గా ఊడ్చుకొని వెళ్ళిపోతే ఎవడు ఏమీ చేయలేడు. ఒక్కొక్కరి ఇల్లు ఒక్కొక్కలా ఉంటుంది. పెద్ద పెద్ద హౌసెస్ వాళ్ళే వీళ్ళని ఎఫర్ట్ చేయగలమని పెట్టుకుంటారు.
ఎందుకంటే తెలుగు వాళ్ళైతే రోజు 2 షిఫ్ట్స్ ఇవ్వాలి వాళ్ళకున్న ఇది ప్రకారంగా. నేపాల్ వాళ్ళనుకో నైట్ అంతా ఉంటాడు, పగలు గూడా ఉంటాడు. వాడు ఎక్కువ సేపు పడుకోరు. ఏదో 3 గంటలో, 4 గంటలో పడుకుంటారు అంతే. అదేం పడుకోవడం గూడా తెలీదు. అది గూడా 3:30, 4, 5 ఆ టైంలో పడుకుంటారు వాళ్ళు. అంటే పొద్దున కాపలా ఉంటారు, రాత్రి కాపలా ఉంటారు. మధ్యాహ్నం కీలక టైము అంతగా అవసరం లేని టైంలో వాళ్ళు పడుకుంటారు. అందుకని జెప్పేసి ఒక షిఫ్ట్‌లో కలిసొస్తారు గదా! అని జెప్పి ఎక్కువ మంది వీళ్ళనే పెట్టుకుంటారు. నమ్ముతారు, కీస్ ఇస్తారు. బట్ నేను గూడా ఇప్పటివరకు చూసిన ఇప్పుడు నా వాచ్‌మెన్ నేపాలీ వాచ్‌మెనే. బట్ ఎప్పుడు అట్లా జరగలా. బట్ ఈ మధ్య కాలంలో ఇవన్నీ చూస్తుంటే ఎందుకో భయమేస్తుంది. ఎందుకైనా మంచిది మన దేశం గాని దేశం ఎక్కడికెళ్ళి పట్టుకోలేము గాబట్టి ఒకసారి ఏదైనా జరిగితే మనమే ఏడవాలి. సో, పెట్టుకునే ముందు 1, 4 సార్లు ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి మీ ఇంటికి ఏ వాచ్‌మెన్‌ని పెట్టినా గూడా ఇంకో మంచి సలహా గంటకో, 2 గంటకో ఒక ఫోన్ చేయండి అతనికి ఏంటి బాబు అంతా ఓకేనా? సేఫా అని. పొరపాటున ఎవడన్నా మత్తుమందిచ్చి అతను ఫోన్ లేపలేదనుకోండి, మనకు భయమేసి వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళకైనా ఫోన్ చేయొచ్చు. దొంగలు పడితే అప్పటికప్పుడు పట్టుకునే అవకాశం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.